ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆటో అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పురవీధుల గుండా కొనసాగింది. ఇక ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి 100% ఓటింగ్ నమోదయ్యేలా సహకారం అందించాలన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ స్వీప్లో భాగంగా విస్తృత ప్రచారం చేశామని, అనేక కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అటు తెలంగాణ సారథి కళాకారుల ఆటపాటల మధ్య ఈ కార్యక్రమం సాగింది. ఎన్నికల పర్వం దేశానికి గర్వం అనే నినాదంతో ఈసారి 100% ఓటింగ్ సాధించిన లక్ష్యంతో, తర్వాత ప్రజాస్వామ్యంలో మనం యాక్టివ్ ఉన్న చైతన్యవంతమైన ఈ ఎన్నికలు విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మే 13 నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్లో ఖచ్చితంగా పాల్గొని ఓటు వేసి ఈ ఎన్నికలు విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం. Where we celebrate the essence of democracy and civic duty. Vote means ప్రజాస్వామ్య హక్కు కాబట్టి